యేసయ్యా ప్రతిరోజు దేవునితో కొంత సమయం గడపాలి. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము. ఈరోజు దేవుడిచ్చినదని గ్రహించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. చింతించడం కంటే ప్రార్థించడం మేలని గ్రహించాలి. దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మన పాపములు దేవుని ముందు నిజాయితీగా ఒప్పుకోవాలి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ఇతరులకు మేలు కలిగేలా ఆలోచించాలి, ప్రవర్తించాలి. కక్ష చేతను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనములు. దేవుడు చేయు కార్యముల కొరకు ఓపికతో నిరీక్షించాలి. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనము. శ్రమ కోర్చి పనిచేయడాన్ని ఇష్టపడాలి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. దేవుని వాక్యాన్ని నిత్యం పఠించాలి. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం నుండి 16వ వచనం వరకు. అనుకున్న పని ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించాలి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. జీవితాన్ని సక్రమమైన పద్ధతిలో నడిపించమని దేవుని ప్రార్థించాలి. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము.